పాలు పొంగిస్తున్నావేంటి? ఈ పాలేంటి? నువ్వు 3 ముళ్ళేస్తే పక్కలోకే పాలు తీసుకొస్తా. వామ్మో, ఈ క్యారెక్టర్ కి ఫర్ లాంగ్ దూరంలో ఉండడం చాలా మంచిది. హలో బ్రదర్స్, స్వీట్లు ఎలా ఉన్నాయి? స్వీట్ అదిరిందండి. ఒక్కొక్కడు 4 లైక్ చేస్తాం. మీకు ఈ స్వీట్స్ ఎందుకు తినిపిస్తున్నానో తెలుసా? ఎందుకేంటి? దీంట్లో అడుగు పెట్టావు కదా. కాదు, రేపు మా చెల్లెలు కాలనీలోకి వచ్చి ఇంట్లో అడుగు పెట్టాక అడుగుకి ఎవరైనా ఇలా చూసుకోవాలి. ఇందులో తేడాలు వచ్చాయో నాడాలు ఊడిపోతాయి. చెల్లెలంటే నీకెంత ప్రేమయ్యా. బాబాయ్, నేను బతుకుతున్నదే నా చెల్లెల కోసం. అది మాట్లాడితే మహాలక్ష్మి, చదువుల్లో సరస్వతి. నేనంటే దానికి ఎంత ప్రేమో నాకు చెప్పకుండా అది ఏనాడు ఏ పని చెయ్యదు బాబాయ్. నాకు తెలియకుండా ఏనాడు గడప దాట ఎరగదు. నా చేతిలో చెయ్యకుండా తన అడుగు ముందుకు వెయ్యదు. అదండి నా చెల్లి. నా చెల్లి గురించి నేను చెప్పుకోవడం బాగోదు కానీ అసలు నా చెల్లి అంటే పండక్కిన దగ్గర నుంచి చెల్లి చెల్లి అని చెవులు చిల్లులు పడేట్టుగా చెప్తున్నావు. అసలు ఒక రోజు ఈ రోజుకు మమ్మల్ని వదిలేయండి. ఏంటి వదిలేది? అసలు నా చెల్లి. మా అన్నయ్య సంగతి నీకు పూర్తిగా తెలీదు. తెలిస్తే చంపేస్తాడు. ఏదో మీ అన్నయ్య పక్క ట్రైన్ లో చాగినట్టు. అన్నయ్య, సుమతి, రా వెళ్దాం. నా బంగారం పోయింది. ఎంతో కష్టపడి సంపాదించిన బంగారం ఏమైందో? ఏమయ్యా? డోంట్ వరీ సార్, 24 గంటల్లో మీ అమ్మాయిని వెతికి తీసుకొచ్చే బాధ్యత మాది. ఇదే మాట 24 గంటల ముందు కూడా చెప్పారు. అమ్మ, నా బంగారం వచ్చేసింది. నా బంగారం వచ్చేసింది. నా బంగారం వచ్చేసింది. నా బంగారం వచ్చేసింది. నొప్పేస్తే వెళ్ళేటప్పుడు తెలియదా నీకు? బంగారం అంటే ఒరిజినల్ బంగారమా? ఇంకా కూతురు కోసం దిగులు పడ్డాడు అనుకున్నామే. బంగారం పుల్ల కింద పడితేనే టెన్షన్ అవుతా, ఇంకా పిల్ల బంగారంతో పారిపోతే టెన్షన్ అవునా? ఏమే, లేచిపోవాలనుకుంటే ఏదైనా దిక్మాల నోడితే లేచిపో. అలాంటిది నా బంగారం తీసుకెళ్ళి. చేసిన తప్పుకి తను బాధపడుతుంది. ఈసారికి క్షమించండి. చూడమ్మా, ప్రేమించడం తప్పు కాదు. ఆ మాట పెద్దవాళ్ళకి చెప్పకపోవడం తప్పు. మీ పెద్దవాళ్ళ మనసు బంగారం. కోట్లు పెట్టినా కొనలేని బంగారం. మనుషుల్ని అర్థం చేసుకోవడంలో ఈ ఇంట్లో వాళ్ళకున్నంత గొప్ప హృదయం ఎవరికి ఉండదమ్మా. ఏమయ్యా, ఇంతమంది పోలీసులున్నా మాకే దొరకలేదు. ఈ అమ్మాయి నీకెలా దొరికింది? అయినా ఈ అమ్మాయి ఇంటమ్మాయిని నీకెలా తెలుసు? ఒకప్పుడు ఇంటికి నేను ఒక ఆపలా కుక్కలా పనిచేశానండి. ఆ విశ్వాసంతో అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ ఇంటికి నాకు ఉన్న సంబంధం ఏంటో పెద్ద ఆయనకు తెలుసు. ఇదిగా నా బంగారం గట్టిది కాబట్టి మళ్ళీ నా దగ్గరికే వచ్చింది. ఏదో నా వల్లే వచ్చిందని కబుర్లు చెప్తే ఎవడు ఇక్కడ సెటిల్ అవ్వాల్సిన అవసరం లేదు. వస్తానండి. నా అవసరం మీకు ఉందనుకున్నప్పుడు మీరు వద్దన్నా వస్తా. మురళి, ఏంటి పిలుస్తున్నావా? వంతు నొక్కుతా. సోదర సోదరి మళ్ళారా, పెళ్ళాములు కొట్టి తరివేసినా సరే కుట్టు మిషన్లు పెట్టుకుని బతుకుతున్నాం మేము. కరెక్ట్. అటువంటి మేము అందేరా బ్యాంక్ వారి సౌజన్యంతో ఈ రోజు ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. కట్ చేయండి. అదే నన్నే కేక్ కట్ చేయమని ఎందుకు అంటున్నారో అర్థం కావట్లేదు. మీరంటే పెళ్ళై పిల్లలు వదిలిపెట్టారు, నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు కదండి. ఈ మాత్రం దానికి ఏదో చెట్లే కట్ చేయి. కట్ చేయి. పెట్టంగానే తినేటివేనేట్రా? మన పెళ్ళాలు మన దగ్గరకు వచ్చి ఏమండి మమ్మల్ని ఏలుకొండని ప్రాధాయపడ్డా సరే మనం వెళ్ళం కాక వెళ్ళాం. ఇదే మన శపథం. శపథం. సరళ, శోభనం రోజు ఈ నల్ల డ్రెస్ వేసుకొచ్చావేంటి? నేను అదే అడుగుతున్నాను. శోభనం రోజున ఈ డ్రెస్ ఏంటి? సరళ, తెలుగుడు ఎవడైనా సరే శోభనం అప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకొస్తాడమ్మా. సరేనండి, ఎప్పుడు ఒకే ఫ్యాషన్ లాగా ఒకే పాత డ్రెస్ వేసుకోకూడదు. మన ఇద్దరు కలిసి కొంచెం వెరైటీగా ఉండాలి. ఏంటి కొంచెం వెరైటీగా ఉండాలంటే నల్ల డ్రెస్ వేసుకుని వస్తావా? లోపలికి వెళ్ళి తెల్ల చీర కట్టుకుని అందంగా రా.
ఏంటి ఏంటి ఏడుస్తున్నావేంటి? నేను తెల్ల సీర కట్టుకునేది మీరు పోయిన తర్వాత మర్యాదగా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రా. మీరు పోండి, నువ్వు వెళ్ళిరా. మీరు పోండి. మర్యాదగా వెళ్ళి. ఎలా? జుప్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు అవర్ కాలనీ. నేను చెప్పినట్టుగానే మీరు వచ్చారు, మీకు చెప్పినట్టుగానే నేను ఇల్లు రెడీ చేశాను. ఒళ్ళు సిల్క్ లాగా ఉందిరా. ఏ ఊరు నీ పేరేంటి? రాయ్ పెళ్ళై పెళ్ళం వదిలేసిన మీకెందుకురా? పెళ్లి కాని యంగ్ అండ్ యూత్ మేము మాట్లాడుకుంటున్నాం కదా. ఎవరు మోయ్? దానికి పెళ్లి కాలేదని ఎవరు చెప్పాడరా నీకు? పెళ్ళయిందని చెప్పిన ఎదవ ఎవరు? రాయ్ ఏంట్రా ముక్కు మొహం తెలియని లేడీస్ తోటి ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి? నీకేం తెలుసా ఫ్లాష్ బ్యాక్? ఏంట్రా నీ ఫ్లాష్ బ్యాక్? ఫ్లాష్ బ్యాక్ లో ఆవిడేదో నిన్ను పెళ్లి చేసుకున్నట్టు, నీకు చేత కాకపోతే ఆవిడ నిన్నేదో వదిలేసినట్టు మాట్లాడుతున్నావు ఏంటి? కమాన్ కమాన్ లగేజ్ తీసుకురాపోవరకుంటాడా? ఎక్కడికే? ఇదేంటి ఇప్పుడు వచ్చిందేంటి ఇది? ఫ్లాష్ బ్యాక్ చెప్పుకోలేను, ముందడుగు వేయలేను. ఈ పుట్టుడు సామాన్యుడు కాదు, వెంటనే లైన్ లో పెట్టేస్తాడు బాబు. ఇది చాలా అన్యాయం నాన్న. ఏది ఇలా ఉయ్యలుగుతూ మందు కొట్టడమా? జోకులేయొద్దు. కోటేశ్వరుడు కొడుకుని సూటు బుట్టు తప్పితే జేబులో చిల్లి కవ్వలేదు, బయటికి వెళ్తానా కానీ వాళ్ళు చూస్తున్నారు. బయటికి వెళ్ళకండి. ఈయన్ని బతులాడేదేంటండి? మనం నడుకుతున్న వాళ్ళమా? మన ఆస్తి మనకు పంచమనండి. ఆస్త కొండలు కూడా సంపాదించావా? ఇంత ఆస్తి సంపాదించడానికి మేము సహాయం చేశాంగా, మాది మాకు పంచిచ్చాయి. ఓ పంచకపోతే బయటికి వెళ్ళిపోతాం. వెళ్ళిపోండి. ఊరుక ఒక్క 10,000 అప్పైనా నాన్న, మళ్ళీ తిరిగి ఇచ్చేస్తా. ఎరా టూత్ పేస్ట్ ఉందా ఇంట్లో? దేనికి? పట్రా చెప్తా. ఇదిగో నాన్న పేస్ట్. ఇప్పుడు ఒకసారి ఆ మూత తీసి నొక్కు. ఏమైంది? పేస్ట్ బయటకు వచ్చిందండి. ఇప్పుడు ఆ బయటకు వచ్చిన పేస్ట్ లోపల పెట్టు. ఆ? ఆ పేస్ట్ లోపల పెట్ట. బయటకు వచ్చిన పేస్ట్ లోపలికి ఎట్టాకెళ్తదండి? మీకు ఇచ్చిన డబ్బు తిరిగి ఎలా వస్తుందండి? పడే. మా చెల్లి వచ్చేసింది. అష్టలక్ష్మి చూడు, మా చెల్లి వచ్చేసింది చూడండి. నువ్వేంటి చూడమన్నాం కదా అని గుడ్లు బయట పెట్టి చూస్తున్నావు? కళ్ళు మూసుకొని చూడు, దిష్టి తగ్గుతుంది. చెల్లెమ్మా వీళ్ళంతా మన కాలనీ లేబర్స్. లేబర్స్ కాదు బాబు, నైబర్స్. ఏదో ఒక బేవర్సు. ఈ నెళ్ల బ్రోకరు, ఆయన లారీ బ్రోకరు, దొడ్డికాళ్ళోడు, దొంగ గోళ్ళోడు, నక్క సూపరోడు, తిక్కల సన్యాసి. ఈవిడ మా కాలనీకి వచ్చిన కొత్త లేడీస్. పెద్ద ఆయన. బాబు మాకేంటి మరింత దరిద్రమైన పేర్లు పెట్టావు? మేము ఎప్పుడంతేనండి, ఉన్నది ఉన్నట్టు చెప్తాం. అవును, మా చెల్లెలా ఉందో ఎవరు చెప్పరే? లక్ష్మీదేవిలా ఉంది. ఒక లక్ష్మిలా ఏంటి? లక్ష్మి, సరస్వతి, పార్వతి అందరూ కలిసినట్టు లేదు. అమ్మా అమ్మలో చూడరా, నువ్వు రాగానే కాలనీ ఎలా కలకలాడిపోతుందో. మీరు వస్తున్నారని మా తృప్తి కోసం ఏదో చేశాం బాబు. ఏంటి బాబాయ్, మా కోసం ఇంత ఖర్చు పెట్టాలా? ఇదివరకు ఎందరెందరో రౌడీలకు మామూళ్ళ కింద ఎంతో డబ్బు తగలబెట్టాం. మా కోసం నిలబడ్డ నీకు ఈ మాత్రం ఖర్చు పెట్టలేమా బాబు? ఇక్కడ కొట్టావు బాబాయ్. చెల్లెమ్మా నువ్వు ఇక్కడే ఉండు, నా చేతులతో నేనే దిష్టి తీస్తా. ఈ కాలనీలో అందరం కలిసి బంతిపూలతో నీకు స్వాగతం ఏర్పాటు చేశాం. కిందికి దిగమ్మా. అన్నయ్య అన్నయ్య దిష్టి ఎక్కడ తీస్తాడమ్మా? నువ్వు దిగమ్మా. అన్నయ్య దిగమ్మా. పెద్దాయనా నువ్వు పక్కకి తప్పుకో, చెల్లెమ్మ మొహాట పడుతుంది. వెల్కమ్ టు అవర్ కాలనీ. నువ్వు దిగమ్మా. సారీ అమ్మా. తప్పుకో బాబాయ్. ఇరుగు దృష్టి, పొరుగు దృష్టి, ఇంటో దృష్టి, అందరి దృష్టి, నా దృష్టి, హుటో హుటో చలో చలో పో 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 పో. రామ్మా. బాబు మురళి, నీ చెల్లి